ఓకే. వెల్కమ్ టు టీనే న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్‌ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మరింత మమ్మల్ని సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు మార్నింగ్ న్యూస్‌లోకి వెళ్దాం రండి. శనార్థి తెలంగాణ క్యూ న్యూస్ వార్తలు చూద్దాం ఒకసారి ఎట్లున్నాయో. పుష్ప బ్యూటీకి ఇంజూర్ అని చెప్పేసి జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తుండగా గాయం అని చెప్పేసి ఇక్కడ వార్త. పుష్ప బ్యూటీ అంటే రష్మిక వందన. సో ఆమెకు గాయమైందంట, రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి వైద్యులు చెప్పారంట. మొత్తానికి షూటింగ్లో అయిపోయినాయి అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త ఇదో వార్త. అనుమానాలొద్దు, పంట వేసినా వేయకున్నా రైతు భరోసా, వ్యవసాయేతర భూములకు నో భరోసా, భూమి లేని కుటుంబాలకు 12,000, 20 రోజులు ఉపాధి పనులు చేసిన వర్తింపు, అర్హులకు కొత్త రేషన్ కార్డులు, ఇల్లు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. సచివాలయంలో కలెక్టర్లతో సమావేశమైండు. సో దానికి సంబంధించిన వార్త క్లారిటీ అన్నట్టు ఇక్కడ. బీజేపీ కొత్త చీఫ్ ఎవరు? కొత్త తరానికి బాధ్యతలు. బీజేపీ కొత్త చీఫ్ ఎవరు? కొత్త తరానికి బాధ్యతలు అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క కొత్త చీఫ్ ఎవరు అంటే ఇక సంవత్సరమా ఇది ఇంకా ఆన్నే ఉండదు కథ. రంగంలోకి దిగిన సునీల్ బన్సల్ అని చెప్పేసి ఇక్కడ వార్త. తెలంగాణపై అధిష్టానం ఫుల్ ఫోకస్, బూత్ కమిటీల నుంచి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక వరకు అంతా వారి కనుసన్నల్లోనే అని చెప్పేసి వీళ్ళ మీద నమ్మకం లేక అయింది ఏమంటారు. ముఖ్య నేతలతో వరుస భేటీలు, రేసులో ఈటల, బండి, ధర్మపురి, దాంతోపాటు రఘునందన్ రావు, రామచంద్రరావు, మనోహర్ రెడ్డి త్వరలోనే ప్రకటించే ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఎక్కడ ఏమున్నా కానీ ఇక్కడ బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క బీజేపీ అధ్యక్షత పగ్గాలు పట్టుకోవాల్సింది బండి సంజయ్ లేదా రఘునందన్ రావు. బండి సంజయ్ పట్టుకుంటే అది తిరుగులేని లెక్క. గతంలో చూసినాం కదా, ఆయన చేతిలో పగ్గాలు ఉన్న రోజులు బీజేపీ పార్టీ రేటింగ్ ఎట్లున్నది. ఒక దుబ్బాక, ఒక మునుగోడు, లేకపోతే ఒక మన హుజురాబాద్, ఒక అసలు జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ లెవెల్లో కావచ్చు, ఎమ్మెల్సీ మన ప్రతి దానిలో కూడా ఒక పవర్ చూపించారు బీజేపీ పార్టీ. ఈ యొక్క అధ్యక్షత పదవి ఆయనను తీసేసే వరకల్లా దెబ్బకు రేటింగ్ మొత్తం పడిపోయింది బీజేపీ పార్టీది. స్థానిక ఎన్నికల మీద ఇప్పుడైనా ఫోకస్ పెట్టాలి. వేస్టే ఎట్లా అయినా బండి సంజయ్ సార్కి లేదా రఘునందన్ సార్, బండి సంజయ్ సార్కి ఇస్తే ఇక అది తిరుగులేని లెక్క, ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుంది. చూడలేదా గతంలో బీజేపీ పార్టీ ఏడుండే కనిపిస్తుండే రాకసం. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ ధర్మపురి అనలేదా? ధర్మపురి కూడా గదే అంటున్నాడు. మీరు వినలేదా సిచ్యువేషన్ ఎట్లుండేనో? అసలు ఎమ్మెల్యే ఎలక్షన్లలో, ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలలో మనం ఎందుకు గెలవలేకపోతున్నాం అంటే మీరు చూడాలి, అక్కడ పగ్గాలు పట్టుకునేటోళ్ళు బలంగా ఉంటే ఎట్లయినా పని అవుతుంది. ఈ యొక్క బీజేపీ పగ్గాలు పట్టుకోవాల్సింది ఖచ్చితంగా బండి సంజయ్ సార్కి ఇస్తేనే పని అవుతుంది. లేకపోతే పార్టీ గానే కూర్చుంటుంది. ఇక మీ ఇష్టం. ఇక ఓపెన్గా చెప్పాలంటే నేనైతే ఓపెన్గా చెప్తున్నా, ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు. ఎందుకంటే గతంలో ఆయన చేసిన లెక్కలు, ఆయన ప్రజా సంగ్రామ యాత్రలతోటి ఒక అందరికీ భరోసా కలిగించిండు. కార్యకర్తలు కాస్త అసలు చిన్నపోయారు బండి సంజయ్ సార్ని పక్కన పెట్టేసే వరకు. ఆయన బీసీ బిడ్డ అని పక్కన పెట్టేసి మళ్ళీ అన్ని గపాలు కొట్టి ఏదో పెద్దగా చెప్తారు, ఏం తెలియనట్టుగా. ఇది పరిస్థితి మొత్తానికి కథ. ఇక్కడ వీళ్ళు ఎవ్వరు వచ్చినా అని ఉత్తదే ఇస్తే బండి సార్కి ఇవ్వాలి. ఆయన పెద్దగా ఎందుకు పెట్టారో ఒకసారి ఆలోచన చేయండి. ఆయనకే ఇవ్వాలి, లేదా రఘునందన్ సార్కి ఇచ్చినా అని బెటరే. ఆయన ఆల్రెడీ బండి సంజయ్ సార్ ఆల్మోస్ట్ ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడుగా కేంద్రం లెవెల్లో. సో ఈసారి రఘునందన్ సార్కి ఇవ్వచ్చు, ఇస్తే బాగుంటుంది. లేకపోతే మాత్రం ఎవరికి ఇచ్చినా అని బీజేపీ పార్టీ తుస్తే ఓపెన్ చెప్పొచ్చు. నేను మనిషినే, దేవుడిని కాదు, తప్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రజాసేవకు రాజకీయాల్లోకి రావాలి, సొంత లక్ష్యాల కోసం కాదు. ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు ప్రైవేటు ట్రావెల్స్కి వార్నింగ్, అదనపు ఛార్జీలు వసూలు చేస్తే సీజ్, ప్రస్తుత ఛార్జీలనే వసూలు చేయాలి. అధికారులు ఫీల్డ్లోనే ఉండాలి, నిరంతరం తనిఖీలు చేయాలి. పండుగకు 6,432 స్పెషల్ బస్సులు, మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. మొత్తానికైతే నిన్న చూసినాం కదా, రేట్లను ఇష్టం వచ్చినట్టు పెంచారు సంక్రాంతి పండుగకు, ఇష్టం వచ్చినట్టు. అది కూడా తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన బస్సులే కూడా బాగానే గట్టిగానే అరుచుకుంటున్నాయి, గట్టిగానే బాగానే తీసుకుంటున్నాయి. ఇక అది కూడా ఉంది.
నిన్ననే చూసినాం కదా మనం ఈవినింగ్ న్యూస్లో, దానికి సంబంధించిన కథ. మొత్తానికైతే ఇక ప్రైవేటు వాటిల మీద కొంచెం ఫోకస్ పెడుతున్నాడు ఇక్కడ మన పొన్నం ప్రభాకర్ అన్న. సో దానికి సంబంధించిన వార్త. మళ్ళీ ఏంది ఇది అని చెప్పేసి మళ్ళీ ఏంది ఇది, గేమ్ చేంజర్ టికెట్ల ధరలు స్పెషల్ షోలపై హైకోర్టు అసంతృప్తి, పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం ఏంటి, పునఃసమీక్షించాలని హోంశాఖ ప్రధాన కార్యదర్శికి ఆదేశం, తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా అని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి, గేమ్ చేంజర్ సినిమా టికెట్ల ధరలు ప్రత్యేక ప్రదర్శనలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రత్యేక ప్రదర్శనల అనుమతిపై శుక్రవారం విచారణ జరిగిన నేపథ్యంలో ఈ మేరకు హైకోర్టు అసంతృప్తి వెలుగక్కింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం ఏంటని న్యాయస్థానం ప్రశ్నించింది. అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడం పై పునఃసమీక్షించాలని చెప్పేసి హోంశాఖ ప్రధాన కార్యదర్శికి ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసిందని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక సింపుల్గా చెప్పాలంటే ఒకటే, ఇక దిల్ రాజు సినిమా కాబట్టి ఆయనకు ప్రత్యేక షోలకు టైం ఇవ్వాలి, తప్పదు. ఒక రకంగా పండుగ, ఇక బడ్జెట్ కూడా ఒకసారి వస్తుంది అన్నట్టుగా ఆ లెక్కలు చేసారు. కానీ అక్కడ ఆదేశాలు ఇచ్చినట్టు అసలు బెనిఫిట్ షో లేదేమన్నారు, టికెట్ల రేట్లు పెంపేయలేదన్నారు, మళ్ళీ ఇచ్చారు. ఎందుకంటే ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఫేవర్గా ఉన్న లెక్క. ఆల్రెడీ దిల్ రాజు ఇక్కడ ప్రభుత్వంలో ఒక పాత్రలు ఉన్నట్లున్నది కదా, మరి ఆయనకు స్పెషల్ టైం ఇచ్చినట్టుంది కథ. మొత్తానికి హైకోర్టు ఘాటిగానే మోటికాయలు వేస్తుంది. కేటీఆర్ స్వాతంత్ర సమరయోధుడా అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు. ఫార్ములా ఈ రేస్లో వచ్చిన లాభాలు చూపించాలి, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒకటే, కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. సర్కార్ సొమ్మును అక్రమంగా కట్టబెట్టి అడ్డగోలుగా మాట్లాడతాడా అని చెప్పేసి అంటున్నాడు. కేటీఆర్ జైలుకు వెళ్తే బీఆర్ఎస్ నాయకులు గొడవ చేయడానికి ఆయనమైన స్వాతంత్ర సమరయోధుడా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్ రైల్వే స్టేషన్, కొత్తపల్లి రైల్వే స్టేషన్ ను తీగలకట్ట పల్లి ఆర్ఓబికి బండి సంజయ్ సందర్శించి కొనసాగుతున్న తీరును పరిశీలించారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి అవి చూసుకుంటూనే ఒకసారి మీడియా ముందుకు వచ్చేసి ఆయన ఏమైనా స్వతంత్ర సమరయోధుడా కేటీఆర్, మీరెందుకు గొడవలు చేస్తారా, పని లేక మన సొమ్ములు తీసుకొని పోయి మొత్తం తినేసి ఆల్రెడీ కనిపిస్తలేదా 55 కోట్లు అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతున్నాడు బండి సంజయ్. నిజం చెప్పాలంటే ఈ యొక్క బీజేపీ పార్టీలో బండి సంజయ్, రఘునందన్ సార్ తప్ప ఇంకా మిగతా వాళ్ళు పెద్దగా మాట్లాడేది ఏమి ఉండదురా. మాట్లాడినా పెద్దగా వినిపించుకోరు కూడా జనాలు. ఉన్న మాట ఓపెన్గా చెప్తున్నా, మిగతా అనే మాటలు తక్కువ వింటారు, పెద్దగా ఎవరు వినరు. ఎందుకంటే అవి పెద్దగా ముందలు కో కూడా. సో దాంతోపాటు అయ్యతో భేటీ అని చెప్పేసి మొత్తానికి కేటీఆర్ ఉన్నాడు కదా, ఫామ్ హౌస్లో ఫార్ములా ఈ కేసుపై విచారణపై చర్చ. కేటీఆర్కు దిశానిర్దేశం చేసిన కేసీఆర్, మరోవైపు కేటీఆర్పై మరో కేసు. మొన్న ఏసీబీ ఆఫీస్ నుంచి బీఆర్ఎస్ కార్యాలయానికి కేటీఆర్ ర్యాలీ, బంజారాహిల్స్ పిఎస్లో ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు అని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి, ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేసిరట. అక్కడ కేటీఆర్ అందులోకెళ్ళి రాగానే ఏసీబీకి విచారణ అయిపోయింది కదా. విచారణ అంటే కంప్లీట్ అయిపోలేదు. సో అది కంప్లీట్గా అయిపోకముందుకి అంటే మామూలుగా ఆ రోజు అయింది కదా. ఆ రోజు అయిన తర్వాత బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతుంటే ఆల్రెడీ డీసీపీ వద్దన్నాడు. సార్ ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, సో మీరు వెళ్ళండి సార్, ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పేసి. అంటే నీదేమైందివే అని చెప్పేసి గట్టిగానే కొంచెం ర్యాష్గా మాట్లాడిండు. ఆ తర్వాత అదే కేసు అయింది. మళ్ళీ పర్మిషన్ లేకుండా ర్యాలీ కూడా తీసిరు. సో దాంతోపాటు 2 కేసులు అయినట్టుగా ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు కేసులు పెట్టారు కేటీఆర్ పైన. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మోడల్ విలేజ్ చేస్తా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అంటున్నాడు. ఊరును బాగు చేసుకోవాల్సిందే అని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాదాపూర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, విద్యార్థులకు స్వెటర్స్ పంపిణీ అని చెప్పేసి ఇక్కడ వార్త. మాదాపూర్ మోడల్ ఇక్కడ చూడండి,
మాదాపూర్ను మోడల్ విలేజ్గా మారుస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. శుక్రవారం తన సొంత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, నా ఊరు మాదాపూర్ను బాగు చేసుకోవాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు. ఒక రోల్ మోడల్గా గ్రామం మాదాపూర్ను తయారు చేస్తారని తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై ఇటీవల క్షేత్రస్థాయిలో తీన్మార్ మల్లన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో చెప్పిన సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలను గుర్తించిన తీన్మార్ మల్లన్న వాటన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామని హామీనిచ్చారు. అందులో భాగంగానే శుక్రవారం గ్రామంలో పలు సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్ పనులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. దాంతోపాటు గ్రామంలోని స్కూల్స్కి రోడ్డు లేకపోవడాన్ని గుర్తించి వెంటనే పాఠశాలకు రోడ్డు మంజూరు చేశారని చెప్పేసి ఇక్కడ వార్త. సో ఇంకా ఆ గ్రామంతో పాటు అన్ని గ్రామాలు కూడా కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తే బాగుంటుంది. సో దాంతోపాటు మణికొండలో హైడ్రా కూల్చివేతలు, పెద్ద చెరువులో 13 విల్లాల నిర్మాణం, 11 విల్లాల నేలమట్టం, కోర్టు ఆదేశాలతో 2 విల్లాలను టచ్ చేయలేదంట. సో దానికి సంబంధించిన వార్త. మణికొండల హైడ్రా కూల్చివేతలు జరిగినాయి కదా, సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఎమ్మెల్సీ బరిలోకి బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం. నల్గొండ ఉపాధ్యాయ అభ్యర్థిగా సర్వోత్తం రెడ్డి, కరీంనగర్ టీచర్స్ అభ్యర్థిగా మల్కా కుమరయ్య, కరీంనగర్ పట్టభద్రుల అభ్యర్థిగా అంజిరెడ్డి అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి షాక్ ఇచ్చింది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. సో ఇది మొత్తానికైతే శనార్థి తెలంగాణ క్యూన్యూస్ దినపత్రికకు సంబంధించిన పత్రిక. ఓకే, వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రికలో మొదటి వార్త, యాదగిరిగుట్టలో నయనానందకరం ఉత్తరద్వార దర్శనం అని చెప్పేసి ఇక్కడ వార్త. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం రాష్ట్రంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. యాదగిరిగుట్ట, భద్రాచలం, ధర్మపురి, కొండగట్టులో ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. యాదగిరీశ్వరుడిని గరుడవాహనంపై ఉత్తర రాజగోపుర ద్వారం గుండా బయటకు తీసుకువచ్చి ఉత్తరద్వార దర్శనం కల్పించారు. అనంతరం లక్ష్మీ సమేతుడైన నరసింహుడిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భద్రాచలంలో ఉదయం 5 గంటల నుంచి వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. తర్వాత గరుడవాహనంపై శ్రీరాముడు, గజావాహనంపై సీతమ్మ వారిని ఉంచి తిరువీధి సేవలు నిర్వహించారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా కొనసాగింది. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే భక్తులు చాలా వైష్ణవ ఆలయాలన్నీ కిక్కిరిసిపోయినాయి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు పక్కాగా అర్హుల ఎంపిక అని చెప్పేసి ఇక్కడ అందుకోసం గ్రామ వార్డు సభలు నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ వార్త. 4 స్కీమ్ల అమలుకు 15లోగా గ్రౌండ్ వర్క్ పూర్తవ్వాలి. కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. అందులో ముఖ్యంగా కలెక్టర్లు పనితీరు మార్చుకోవాలి. కొందరు కలెక్టర్లు సమస్యలను పరిష్కరించడంలో ఫెయిల్ అవుతున్నారు. ఫలితంగా జిల్లా స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలు కాస్త రాష్ట్ర స్థాయి దాకా వస్తున్నాయి. కొందరు కలెక్టర్లు తమ పనితీరు మార్చుకోవాలి. సొంత వ్యాపకాలపై శ్రద్ధ తగ్గించి ప్రజలు బాగోగులపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందనే నమ్మకం, విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉంది. కలెక్టర్లే ప్రభుత్వానికి అసలైన ప్రతినిధులు. మీరు చేసే పనులను బట్టే సర్కారుకు మంచి పేరు వస్తుంది. కలెక్టర్లు ఎప్పటికప్పుడు పనితీరును మెరుగుపరచుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా అరుచుకుంటున్నాడు. సో దానికి సంబంధించి కొంతమంది కలెక్టర్లు పెద్దగా పనిచేస్తలేరంట. సో దానికి సంబంధించింది కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. సో పంట వేసినా వేయకున్నా సాగు భూములకు రైతు భరోసా. భూమి లేని ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి చేసిన భూమి లేని వాళ్ళు ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి పని చేసిన వాళ్ళకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పేసి ఇక్కడ రైతు కూలీలు లెక్కిస్తున్నారు కదా. సో దానికి సంబంధించింది అత్యంత నిరుపేదలకే మొదట ఇందిరమ్మ ఇండ్లు. అర్హుల జాబితాకు జిల్లా ఇన్ఛార్జు మంత్రి ఆమోదం తప్పనిసరి. అర్హుల జాబితాకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం. ప్రతి ఒక్క జిల్లాకు ఇన్ఛార్జ్ ఈ యొక్క మంత్రి ఆమోదాలు కంపల్సరీ అంట. గతంలో ఉన్న రూల్స్ ప్రకారమే రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడి. కొందరు కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి. ఫీల్డ్లో తిరగాలని ఆర్డర్.
తర్వాత జిల్లాలకు వస్తానని, పనితీరు బాగలేకపోకుంటే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే అరుచుకుంటున్నాడు, కొంచెం హెచ్చరిక కూడా చేస్తున్నాడు. సో దానికి సంబంధించింది వార్త. ఇందులో భూమి లేని వాళ్లకు ఏడాదిలో ఈ కనీసం 20 రోజులు పనిచేసిన, ఉపాధి పనిచేసిన అని ఖచ్చితంగా వాళ్లకు ఈ యొక్క రైతు కూలీలకు సంబంధించిన లెక్కల ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వడం జరుగుతుందంట. సో దాంతో పాటు పంట వేసినా వేయకుండా మాత్రం సాగు భూములకు మాత్రం రైతు భరోసా పక్కా. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు కొంచెం కలెక్టర్ల మీద మాత్రం గట్టిగానే ఉన్నాడు రేవంత్ రెడ్డి. సో దానికి సంబంధించిన వార్త. జెరోదా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కమత్ ఫోర్త్ క్లాస్తో మాట్లాడుతున్న ప్రధాని మోదీ అని చెప్పేసి ఇక్కడ వార్త. నేను మనిషినే, దేవుణ్ణి కాను అని చెప్పేసి అందరిలా కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు అని చెప్పేసి మోదీ అంటున్నాడు. తొలిసారి ఓ పోడ్కాస్ట్లో మాట్లాడిన ప్రధాని నేషన్ ఫస్ట్ నా ఐడియాలజీ, చంద్రయాన్ 2 లాంచ్కి నన్ను వెళ్ళొద్దన్నారు, ఓటమికి ఏడ్వను, రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంటా, గుజరాత్ ఎన్నికలు, బాంబు పేలుళ్ళు, గోద్రా ఘటన అతిపెద్ద సవాలని వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ప్రధాని మాట్లాడిన మాటలు ఇక్కడ చూస్తున్నాం మనం. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు చలిగాలితో ఢిల్లీ గజగజ అని చెప్పేసి ఇక్కడ మరో వార్తను చూసుకోవచ్చు. చలిగాలితో ఢిల్లీ వణికిపోతున్నది. శుక్రవారం ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోయింది. దట్టమైన మంచుతో విజిబిలిటీ 0కు పడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఎయిర్ క్వాలిటీ కూడా సివియర్ కేటగిరీకి చేరిందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఢిల్లీలేండి, ఇక్కడ వాస్తవానికి మన దగ్గర కూడా టూ మచ్గా ఉంది. అసలు ఉదయం 7 గంటల వరకు 8 గంటల వరకు ఆ పొగమంచు అయితే బయటకు పోతనే లేదు, అట్లా ఉంది. సూర్యుడు బయటికి వెళ్ళే పరిస్థితి కూడా వస్తలేదు, అంత చలి ఉంది, అంత విపరీతంగా చలి ఈసారి. సో దానికి సంబంధించి ఢిల్లీలో మాత్రం ఇంకా ఎక్కువ ఉందంట. సో దానికి సంబంధించిన వార్త. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత, పూర్తి స్థాయిలో పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ నిలిపివేత తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసిందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే పెండింగ్ బిల్లులు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఈ బకాయిలు తొందరగా మాకు ఇచ్చేస్తే మేము స్టార్ట్ చేస్తాం, లేకపోతే మాత్రం ఖచ్చితంగా నిలిపేస్తామని చెప్పేసి తొందరలో ఖచ్చితంగా నిలిపేస్తామని చెప్పేసి స్పష్టం చేస్తుంది. నిన్నైతేనేమో బకాయిలు ఇచ్చినామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటున్నాడు. మరి అది ఎంతవరకు అయిందో మొత్తానికైతే ఇంకా మాకు పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా అంటున్నారు ఈ యొక్క ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు బ్యాంకు ఉద్యోగాలకు ఏఐ ఎసరా అని చెప్పేసి ఇక్కడ వార్త. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆధునికంగా ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా. సో దానికి సంబంధించినవి అంటే ఒక రకమైన ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఉన్న నూతనంగా ఈ యొక్క నేటికి నూతనంగా అంటే ఒక రకంగా రోబోలో టైప్ అన్నట్టు ఓపెన్గా చెప్పాలంటే వేగంగా విస్తరించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరించడంతో 3 నుంచి 5 ఏళ్లలో బ్యాంకులో 2 లక్షల ఉద్యోగులకు తీసేస్తామని బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ బిఐ అంచనా వేసిందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే అట్లా పోతే ఈ యొక్క వాళ్ళు ఏమంటారు ఉద్యోగాలు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధునికత పెరుగుతుంది అనుకోవాలన్నా, లేకపోతే ఈ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అనుకోవాలన్నా, 2 రకాలుగా ఇబ్బంది. సో ఒక రకంగా మెరుగుపడుతుంది, ఒక రకంగా ఇబ్బంది అన్నట్టు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు లాస్ ఏంజలీస్లో ఎటు చూసినా బూడిదే, కార్చిచ్చుతో 12 లక్షల కోట్ల నష్టం, 10,000కు పైగా లగ్జరీ ఇండ్లు, ఆఫీసులు ఆహుతి, రోడ్డున పడిన 30,000 మంది బాధితులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే పెద్ద కార్చిచ్చు మొత్తానికి మంటల్లో కుప్పగూలిపోయింది. సో దానికి సంబంధించి 12 లక్షల కోట్ల వరకు మొత్తం నష్టం జరిగిందంటే 10,000కు పైగా లగ్జరీ ఇండ్లు, ఆఫీసులు మొత్తం ఆగుతైపోయినాయి, రోడ్డున పడ్డ 30,000 మంది బాధితులు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు వరద లేని నగరంగా హైదరాబాద్, మూసీను మంచినీళ్లు ప్రవహించేలా చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ప్రపంచ నగరాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం,
డ్రై పోర్టు ఏర్పాటు చేసి బందర్ ఓడరేవుతో అనుసంధానిస్తామని చెప్పేసి సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క ఇప్పుడు హైడ్రా చేపట్టిన విధానాలు కూడా ఈ యొక్క వరదల తాకిడి ఉండకూడదని చెప్పేసి పెట్టినట్లుగానే మొత్తానికైతే మూసీలో మంచి నీళ్లు ప్రవహించేటట్టు చేస్తామని మూసి ప్రక్షాళన ఎట్లా చేస్తున్నారు సో దానికి సంబంధించి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. ఆదివాసీ విద్యార్థులకు యూనివర్సిటీ స్కాలర్షిప్లు అధికారికంగా కొమరం భీం జయంతి వర్ధంతి. ఆదివాసీలపై పెట్టిన ఉద్యమ కేసులు ఎత్తివేస్తాం. సాగుకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు. ఆదివాసీ సంఘాలు నాయకులతో ముఖ్యమంత్రి భేటీ అయిందంట. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే ఈ యొక్క ఆదివాసులతో పాటు ఇతర యొక్క ఉద్యమ కేసులు మొత్తం ఎంతమంది తోటి ఉన్నా అని అవి తీసేసేటట్లు కూడా చూస్తే బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే గద్దర్ మీద ఇప్పటివరకు కూడా కేసులే ఉన్నాయి. ఆయన లేనే లేడు, కానీ మీద కేసులు మాత్రం అట్లే ఉన్న పరిస్థితి అన్నట్టు. ఆ విధంగా ఉద్యమ కేసులు మొత్తం తీసేయాలి. చాలామంది ఇబ్బంది పడ్డారు కూడా. సో దానికి సంబంధించింది. మొత్తానికైతే ఆదివాసులతోటి ముఖ్యమంత్రి భేటీ అయ్యి మొత్తానికి వాళ్ళకు స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు పడుకోవాల్సిన టైంలో సినిమాలేంటి, రాత్రి 2 గంటలకు పిల్లలను పేరెంట్స్ రోడ్లపైకి ఎట్లా పంపిస్తారు అని చెప్పేసి హైకోర్టు మందలిస్తుంది, గట్టిగా మొట్టికాయలు వేస్తుంది. గేమ్ చేంజర్ టికెట్ల పెంపు ఉత్తర్వులపై 24 గంటల్లో పునఃసమీక్షించండి. ప్రజల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు అని చెప్పేసి టికెట్ల రేట్ల పెంపుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క మధ్యరాత్రి 2 గంటలకు 3 గంటలకు 1 గంటలకు ఈ సినిమాలు ఏంది పడుకునే టైంలో ప్రజలు ఇంపార్టెంటా లేకపోతే మీకు సినిమాలు ఇంపార్టెంటా, బడ్జెట్ ఇంపార్టెంటా, డబ్బులు ఇంపార్టెంటా అన్నట్టుగా కొంచెం మొట్టికాయలు వేసింది అన్నట్టు. ప్రజల భద్రత చాలా అవసరం కదా, మీరు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి ఈ యొక్క హైకోర్టు మొట్టికాయలు వేసింది. సో దానికి సంబంధించింది ఆదేశాలు కూడా జారీ చేస్తుంది. దీని మీద మొత్తం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది, సమీక్షించాలని చెప్పేసి కూడా కోర్టు చెప్తుంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు సార్ చెప్తేనే చేసిన ఫార్ములా ఆపరేషన్స్ కంపెనీకి 2 విడతల్లో 45.71 కోట్లు చెల్లించినాం, అంటే దాదాపుగా 46 కోట్లు. సో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే నిధులు ట్రాన్స్ఫర్ చేశాం. సీజన్ 9లో ట్రాక్ 9లో ఇతర అవసరాలకు 12 కోట్లు ఖర్చు చేశాం. ఏసీబీ విచారణలో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి వెల్లడి. ఫార్ములా రేసులో 6 గంటల పాటు విచారణ, స్టేట్మెంట్ రికార్డు, మళ్ళీ పిలిచినప్పుడు ఎంక్వైరీకి రావాలని ఏసీపీ అధికారుల ఆదేశం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ కార్ రేసులో మొత్తానికి ఆయన హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఉన్నాడు కదా, సో ఇంజనీర్ మొత్తం చెప్తున్నాడు అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు కేటీఆర్పై న్యూసెన్స్ కేసు, రోడ్డుపై మీడియాతో మాట్లాడటం, అనుమతి లేకుండా ర్యాలీ తీయడంపై కేసు నమోదని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఆల్రెడీ ఏసీబీకి ఎంక్వైరీ తర్వాత బయటకు వచ్చింది కదా, ఆయన బయటకు వచ్చి మాట్లాడింది కదా, మీడియాతో మాట్లాడుతుంటే సార్ ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది సార్, ట్రాఫిక్ జామ్ అయితే సార్ దయచేసి వెళ్ళండి అని చెప్పేసి అక్కడ సంబంధించిన డీసీపీ చెప్పినా కానీ వినకుండా కొంచెం ఆయన కూడా అరుచుకున్నాడు అన్నట్టు, గట్టిగా ఒర్లిండు ఆయన మీద. సో దాంతోపాటు ట్రాఫిక్ పోలీసులు ఆయన మీద కేసులు పెట్టిరు అన్నట్టు. సో అనుమతి లేకుండా ర్యాలీ తీసిరు కదా. ఎవరైనా ఒకటే, రీసెంట్గా ఆ ప్రశాంత్ అని రైతు ప్రశాంత్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉండే మన బిగ్ బాస్ షోకి సంబంధించిన ఆయన ర్యాలీ తీస్తే కూడా అరెస్ట్ చేయలేదా? సో అదేవిధంగా ఇట్లా కేసు అన్నట్టు, అనుమతి లేకుండా ర్యాలీ తీసిరంట. సో దానికి సంబంధించింది. సో దాంతోపాటు కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలే, అడ్డగోలుగా తిడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లే అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు. దీని వెనుక ఆంతర్యం ఏమిటో సీఎం రేవంత్ చెప్పాలని చెప్పేసి బండి సంజయ్ గట్టిగా చూసుకుంటున్నాడు. కేటీఆర్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్నదంతా లొట్టపీసు వ్యవహారమే. డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసుల్లో హడావుడి చేసి వదిలేశామని విమర్శ అని చెప్పి విమర్శిస్తున్నాడు. సో ఈ డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, నిజంగా డ్రగ్స్ కేసు ఎక్కడ పోయానో మళ్ళా చూడండి, అవి కొంచెం కనుమరుగు అయిపోతున్నాయి, కనిపిస్తలేవు పెద్దగా ఎక్కడ పోతున్నాయో. బండి సంజయ్కి వచ్చినట్టుగా అందరికీ ఒక డౌట్స్ వస్తాయి. మరి రావడంలో తప్పేముంది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఆన్నే ఉంది, రేపే పట్టుకొస్తారు, ఎల్లుండే పట్టుకొస్తారు అని చెప్పేసి అంటేనే అది అక్కడనే
కాళేశ్వరం కేసు అయితే ఇంకా నడుస్తూనే ఉంది. ఈ నెల 17 తారీఖు నుంచి మళ్ళీ నడుస్తుంది. సో దానికి సంబంధించింది. దాంతోపాటు చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలి, ఎస్ఆర్ఎస్పి కింద 9.68 లక్షల ఎకరాలకు అందాలి అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. తాగునీటి అవసరాల కోసం నీటి నిల్వలను మెయింటైన్ చేయాలి, కాల్వల నిర్వహణకు మెరుగుపరచాలని అధికారులకు ఆదేశం. ఎల్ఎండి ఎగువ దిగువన వారాబందీ పద్ధతిలో నీళ్ళిస్తున్నామన్న అధికారులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క ఇరిగేషన్ శాఖకు సంబంధించి కొంచెం అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు 5 ప్రమాదాల్లో 15 మంది మృతి, రాష్ట్రంలో రక్తమొడిన రహదారులు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఖమ్మం హైదరాబాద్ రహదారిపై చివ్వెంబెల సమీపంలో ఢీకొన్న లారీ బస్సు అని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి, 5 ప్రమాదాలు 15 మంది మృతి, వేర్వేరు చోట్లలో అన్నట్టు ఒక రకంగా. సూర్యాపేటలో లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు, 4 కూలీలు స్పాట్ డెడ్. మెదక్లో బైక్ను ఢీకొట్టిన లారీ, 2 మృతి. జగిత్యాలలో బైకులు ఢీకొని ముగ్గురు జనగామ కారు డీసీఎం ఢీకొని 2. పెద్దపల్లిలో బైకు బులెరో ఢీకొని మరో 2. జడ్చర్ల సమీపంలో హైవేపై ట్రావెల్ బస్సు లారీ ఢీ అన్నట్టు 2 మృత్యువాత. దీనికి సంబంధించింది జడ్చర్ల నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ అందించిండు. సో ఈ వార్త మా దానిలో టెలికాస్ట్ కూడా అయింది, మన T9 న్యూస్లో. సో దానికి సంబంధించింది. మొత్తానికైతే ఈ యొక్క తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద లెక్కలు అన్నట్టు. మొత్తానికి 15 మంది చనిపోయారు. సో దానికి సంబంధించిన వార్త. 5 ప్రమాదాలు, 15 మంది మృతి. సో దాంతోపాటు ఇక్కడ ఈ వార్త కూడా చూసుకోవచ్చు మనం. పండుగ పోలీసులకు గుడ్ న్యూస్ లెక్క ఒక రకంగా. 187 మంది ఎస్ఐలుగా ప్రమోషన్. హైదరాబాద్ పోలీస్ శాఖలో సీనియర్ పోలీసులకు సంక్రాంతి బహుమతి లభించింది. 1989-1990 బ్యాచ్లకు చెందిన 187 మంది ఏఎస్ఐల నుంచి ఎస్ఐలుగా ప్రమోషన్ దక్కింది. ఈ మేరకు మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికై హెడ్ కానిస్టేబుల్గా ఏసీపీగా 35 ఏళ్లు పూర్తి చేసుకొని ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా డీజీపీ జితేందర్ పదోన్నతులు కలిగించారని పేర్కొన్నారు అని చెప్పేసి మొత్తానికి సంక్రాంతి వేళ ఈ 187 మందికి ప్రమోషన్స్ వచ్చినాయి. సో దానికి సంబంధించిన వార్త. సో అదేవిధంగా ఇది మొత్తానికి వెలుగు దినపత్రిక. మొత్తానికి ఇది మార్నింగ్ న్యూస్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. సో దాంతోపాటు ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉండండి T9 న్యూస్. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మాకు మరింత సపోర్ట్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.